హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పొట్టు పెసరపప్పు అండి. ఇది పెసలు సగం అదే పొట్టు పెసరపప్పు అమ్ముతారు కదా, అది తీసుకున్నాను నేను. దాంతో ఒక కప్పు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, అలాగే 2 స్పూన్లు మినపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులోనే నీళ్లు 2 కప్పులున్నర నీళ్లు వేసుకోండి. 1 కప్పు పెసరపప్పు అయితే 2 కప్పులున్నర నీళ్లు వేసుకోండి. చూడండి, 2 కప్పులు సగం కూడా నీళ్ళు వేసుకున్నాను. అదే కప్పుతోటి వేసుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు ఉడకనివ్వండి. చూసారా, ఉడికిపోయింది మెత్తగాని. మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదండి. మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టుకొని మిక్సీ చల్లారాక మిక్సీ చేసుకోండి. ఇలా ముద్దలా చేసుకొని మళ్ళీ మీకు కొలత కోసమని మళ్ళీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. నేను అదే ముద్ద వేసుకొని, అది నాకు 1 కప్ అయింది. అదే కప్పుతో 3 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. రైస్ ఆట అంటారు కదండి, 3 కప్పులు రైస్ పిండి వేసుకోండి. బియ్యం పిండి 2, 3 ఇలా 3 వేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే ఇది సేమియా మిరపకాయల కారం అండి. చిన్న సేమియా మిరపకాయలు, అప్పడాల మిరపకాయల కారం అంటారు కదా, అది వేసుకున్నాను. అందులోనే కొద్దిగా వాము, నువ్వులు. నేను ఈ నువ్వుపప్పు తీసుకున్నానండి. ఈ నువ్వుపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. నేను చిన్న కప్పుతో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపోతుంది. అందులోనే కొద్దిగా ఇంగువ టేస్ట్ కోసం అండి, బాగుంటుంది. అలాగే మనం అల్లం పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసుకొని ఈ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గ ఉప్పు. అందులో కొద్దిగా మరుగు నూనె అండి, మరగబెట్టి వేడి చేసిన నూనె వేసుకోండి. వేడి చేసి కొద్దిగా నూనె వేసుకోండి. నేనైతే ఒక చిన్న గరిటెతో వేసుకున్నాను నూనె. వేసుకొని మనం జంతికల పిండి, అదే చుట్లకి జంతికల పిండి ఎలా కలుపుకుంటాం ముద్ద, అలా గట్టిగా కలుపుకోండి. పిండి అంతా కలుపుకోకండి ఒకేసారి, ఎందుకంటే ఎప్పుడైనా పిండి అంతా ఒకసారి కలుపుకుంటే మనం నూనె లాగేస్తుంటాయి. అందుకని మనం ఏ వాయికి ఆ వాయి కలుపుకుంటే బాగుంటాయండి జంతికలు. నూనె కూడా ఎక్కువ లాగదు. అలాగే ఇలా చేసుకొని ఎంతో టేస్టీ అయిన జంతికలు రెడీ అయిపోయి పొట్టు పెసరపప్పు జంతికలండి. మీరు ట్రై చేయండి. చాలా గుల్లగా ఉన్నాయి, టేస్ట్గా కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా చిన్న చిటక అండి, మనం ఎప్పుడైనా పిండి అంతా ఒకేసారి నీళ్ళు వేసుకొని కలుపుకోకండి. మొత్తం కారం అన్నీ కలుపుకున్నాక పక్కన పెట్టుకొని సగం కొద్ది కలుపుకోండి. మీరు చుట్లుకి ఎంత చుట్టుకోవాలో అంత కలుపుకోండి. అప్పుడు నూనె లాగదు, నూనెలాగా ఉండవు. అంతేనండి. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.